వెంకీ చీరను తీసుకొని పద్దు వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి పద్దుకు ఒక చీర ఇస్తాడు. అప్పుడు పద్దు చీరను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ చీర నాకు చాలా 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 బాగుంటుంది బావా అని చెప్పేసి సంతోషంగా చీరను చూస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెంకీ అంటాడు కదా, ఈ చీరను కొందరు కడితే కోడికలా కనబడతారు అని చెప్పేసి అంటే పక్కనే ఉన్న మ్యాగీ కోపంతో ఇలా చూస్తుంది, మండిపడుతుంది వాళ్ళిద్దరి మీద. తర్వాత వెంకీ అంటాడు కదా, నువ్వు కడితే మాత్రం ఈ చీర నెమలి పింఛంలా కనబడతావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు పద్దు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ బావా అని చెప్పేసి అంటుంది వెంకీతో. తర్వాత వెంకీ అంటాడు కదా, గుళ్ళో పూజకి ఈ చీర కట్టుకు రమ్మని చెప్పింది అమ్మ అని చెప్పేసి అంటాడు. అప్పుడు పద్దు అంటుంది కదా, సరే ఓకే బావా అని చెప్పేసి పద్దు అంటుంది. తర్వాత వెంకీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పద్దు వాళ్ళమ్మ వాళ్ళ అత్తయ్య పంపించిన చీరను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే దాన్ని చూసి మ్యాగీ ఓర్వక చీరను కత్తెర తీసుకొచ్చి కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు పద్దు వాళ్ళమ్మ ఉన్నట్టు కదా మ్యాగీ అని చెప్పేసి అరుస్తుంది. అప్పుడు మా ఆయన వినిపించుకోకుండా కత్తెరతో చీర మొత్తం కట్ చేస్తూ ఉంటుంది. చేసుకుంటా అంటుంది కదా, ఇప్పుడు ఈ చీర ఎలా కట్టుకుంటావో చూస్తా, గుడికి ఎలా వెళ్తావో నేను చూస్తా అని చెప్పేసి చీరను మొత్తం కట్ చేస్తుంది. అప్పుడు పద్దు ఏడుస్తూ బాధపడుతూ పద్దు వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడుతూ నిలబడి చూస్తూ ఉంటారు. అసలు ఏం చేయలేని పరిస్థితి, ఆమెను ఏం అనలేని పరిస్థితి అక్కడ. అలానే నిలబడి చూస్తూ ఉంటారు. కానీ అక్కడ మాత్రం వెంకీ ఏదో బాధగా ఉండి ఏదో ఆలోచిస్తూ ఏంటి అని లేకపోతే ఎలా జరుగుతుందనా ఏంటి అనేది అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం పద్దును బాగా బాధ పెడతా ఉంటుంది మ్యాగీ. అసలు పెళ్ళి జరుగుతుందా, జరగనిస్తుందా, ఇప్పుడు చీర విషయంలోనే ఇంత చేసింది మ్యాగీ, పెళ్ళి వరకు అసలు ఎలా భరిస్తుందో పద్దు, అసలు ఏం జరుగుతుందో, వెంకీ పద్దు మెడలో తాళి కట్టడా అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.